తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక బాలాజీ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న శ్రీకాళహస్తికి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. కళాశాల చైర్మన్ ప్రవీణ్ కుమార్ నుండి ఎదురవుతున్న లైంగిక వేధింపుల వల్లే తమ కుమార్తె ప్రాణాలు తీసుకుందని తల్లిదండ్రులు అంటున్నారు. మంగళవారం మధ్యాహ్నమే విద్యార్థిని మృతి చెందిన ఆ విషయాన్ని బుధవారం వరకు తమకు తెలపకుండా దాచిపెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలియగానే విద్యార్థి సంఘాల నాయకులు, బంధువులు పెద్ద ఎత్తున కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. చైర్మన్ ప్రవీణ్ కుమార్ పై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటీవల పండగకు ఇంటికి వచ్చిన సమయంలో కూడా చైర్మన్ వేధింపుల గురించి తమ కుమార్తె భయపడుతూ చెప్పిందని అంటున్నారు. బాధితులకు న్యాయం చేయాలంటూ కళాశాల ముందు బైఠాయించడంతో అక్కడ భారీగా ఉద్రిక్తత నెలకొంది. అతని గురించి బ్యాడ్గా ఈ వీడియోలో చెప్తున్నాడు. వాడు చాలా ఫ్రాడ్, వాడి వల్లనే చనిపోయినారు అనేసి ఈ వీడియోలో చెప్తున్నాడు. పాపం మా నైట్ వచ్చింది ఇన్ఫర్మేషన్ మాకు. మేము ఏదో సహజంగా ఏదో జరిగింది అనేసి మేము ఈరోజు రావడం జరిగింది. మన సిఐ గారు ఉన్నాడు, ఈ ఏరియా సిఐ వచ్చున్నారు. పిల్లకాయలు చెప్తున్నారు, స్టూడెంట్స్ వచ్చి చెప్తున్నారు, 13 మంది మేము ఉన్నాము, చూసినాము, అతను ఫ్రాడు, ఈ కాలేజీ ఒక ప్రిన్సిపాల్ ఫ్రాడు, వాడు హ్యాండిల్గా మమ్మల్ని టచ్ చేస్తున్నాడు, అందువల్లనే మేము సూసైడ్ చేసుకున్నామని 13 మంది మేము ఉన్నామని అంటే 13 మంది కాదు, మీరు 130 మంది వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు, ఎంతమంది అయినా మీరు కంప్లైంట్ చేసుకోవాలంటే 130 మంది మేము ఏడు నుండి తెచ్చుకోవాలా, ఏడు తెచ్చుకోవాలా, మాకు సాయం చేయాలా. పోలీసు వాళ్ళందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అనండి, మాకు పాపకు న్యాయం కావాలి సార్. పాపను చంపేసింది ఆయనే, యజమాని చంపేసింది, హాస్టల్ యజమాని చంపేశాడు పాపని. మాకు న్యాయం కావాలా. పోలీసు వాళ్ళు ఏమంటే వాళ్ళు మాటలు వింటా ఉన్నారు. ఎందుకంటారు సార్ పోలీసు వాళ్ళు న్యాయం చేయాలి సార్. మాకు పాపకు న్యాయం కావాలి సార్.